హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు మన వీడియోలో బృంగరాజ్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేద్దామో చూద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బృంగరాజ్ హెయిర్ ఆయిల్ తయారడానికి మనకు బృంగరాజ్ లీవ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తీసుకున్నాం. తర్వాత హెయిర్ ఆయిల్ మనకు మేమైతే ఇక్కడ కొబ్బరి నూనె వాడుతున్నాం ఫ్రెండ్స్. గాలి నుండి తీసుకొచ్చుకున్నాం, ఇది ప్యూర్ అన్నట్టు ఆయిల్. తర్వాత కావాల్సిన పదార్థాలు ఇగో రోజ్ ఫ్లవర్స్, మందారమాకు, మందారం పువ్వులు, కలబంద, ఉసిరికాయ, కరివేపాకు, గోరెంటాకు, ఇవన్నీ మనం తీసుకొచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ నేను క్లీన్ గా కడుక్కొని పక్కకు పెట్టుకొని ఇలా ఉంచుతున్నాను. ఇలా తీసుకొచ్చుకున్న ఆకులన్నీ మంచిగా ఫ్రెష్ తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే కోసుకొచ్చుకుంటామో అప్పుడే తయారు చేయడానికి చూడండి. తర్వాత మనం ఆకులన్నీ తెంపుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినన్ని నేను ఎలా దంచుతానో చూడండి. నేను ముందే దంచి పెట్టుకున్నాను కొంచెం. ఇప్పుడు ఉసిరికాయ ఎలా దంచుతున్నానో చూడండి. ఉసిరికాయ ఈ విధంగా నేను దంచుతున్నాను. మీరు రోట్లోనే కాకుండా మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ నేను మిక్సీ ఎందుకని రోట్లోనే దంచుతున్నాను. ఇప్పుడు చూడండి, మీకు ఇంకొంచెం మందారమాకు ఎలా దంచుతున్నానో చూపిస్తున్నాను. ఇగో ఈ విధంగా నేను దంచుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా దంచానో. ఇగో వేస్తున్నాను, ఇందులో పక్కకు పెట్టుకుంటున్నాను నేను. తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం దంచుతాను చూడండి. ఇప్పుడు నేను మందారమాకు తీసుకున్నాను ఫ్రెండ్స్. మందారమాకులు ఇందులో వేసుకుంటున్నాను. రోట్లో మంచిగా ఇగో దంచుతున్నాను. మీరు మంచిగా దంచండి ఫ్రెండ్స్, మెత్తగా అయ్యేటట్టు. అందులో ఉన్నంత మంచిగా దంచండి, ఆకు అన్ని రుబ్బండి. ఇదిగో ఇలా రుబ్బండి, మంచిగా దంచండి. మీకు ఎందుకు శ్రమ అవుతుంది అనుకుంటే మీ ఇష్టం, మీరు మిక్స్ కూడా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఆయిల్ వాటర్ ఇందులో దంచేటప్పుడు యాడ్ చేయకండి ఫ్రెండ్స్, ఓన్లీ ఆకులు మాత్రమే దంచండి. ఇప్పుడు నేను కొంచెం బృంగరాజ్ ఆకు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇందులోకి దంచుతున్నాను. చూడండి ఎలా దంచుతాను. ఇప్పుడు ఆకులన్నీ వేసుకున్న తర్వాత ఆకులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గోరెంటాకు కూడా కొంచెం ఇందులో మనం గోరెంటాకు కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. గోరెంటాకు కూడా ఇందులో వేసుకున్నాను. ఇది దంచుతున్నాను. ఇవి మళ్ళీ కొన్ని ఉసిరికాయ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉసిరికాయలు కూడా అన్ని ఆకులు అన్ని కలిపి కొంచెం దంచుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉసిరికాయని దంచుకోవాలి. కొంచెం మెల్లిగా దంచుకోండి. ఇప్పుడు మీరు దంచితే మీ పైన పడే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే రౌండ్ ఉంటుంది కదా. కొంచెం నెమ్మదిగా దంచుకోండి, దెబ్బలు తాకించుకోండి ఫ్రెండ్స్. దంచేటప్పుడు మన దంచుడు మంచిగా దంచుకోండి. అప్పుడైతే చిన్నగా ఉంటే మంచిగా తొందరగా అందులో ఉన్న కావాల్సిన పోషకాలన్నీ ఆయిల్లోకి ఇముడుతాయి ఫ్రెండ్స్. చూడండి, చిన్న నేను దంచుకుంటున్నాను. ఇందులో ఈ విధంగా దంచుకుంటున్నాను. మీరు మిక్సీలో అయితే ఈ విధంగా మిక్సీ పట్టడానికి కొంచెం కష్టం అవుతాయి ఫ్రెండ్స్ ఉసిరికాయలు, అందుకోసమని నేను ఇందులో దంచుతున్నాను. చూడండి, దంచుతున్నాను. అయింది ఫ్రెండ్స్ మనం దంచుకోవడం. తర్వాత మనం పొయ్యి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే 2 గంటలు 3 గంటల సేపు మరగాలి ఫ్రెండ్స్. అంతగానం ఎందుకు గ్యాస్ వేస్ట్, అందుకోసమనే కట్టెల పైన పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, మనం తెచ్చుకున్న ఆయిల్ మొత్తం ఇందులో గంజులు వేసుకోవాలి. ఇది కొంచెం వేడి అయినాకనే ఆయిల్ మనం తీసుకున్నాం కదా, దంచుకొని పెట్టుకున్న పక్కకు పెట్టుకున్నాయి అన్ని ఇదిగోండి మందారమాకు అందులో వేస్తున్నా నేను. తర్వాత అన్ని ఆకులు దంచుకున్నాయి, మందారమాకు, కరివేపాకు, గోరింటాకు అన్ని ఇందులో వేసాను. ఇప్పుడు ఉసిరికాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఉసిరికాయలు అన్ని ఇందులో వేసి కొంచెం అలా కలిపినట్టు చేసి ఇప్పుడు మనం రోజ్ ఫ్లవర్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా రెక్కలు తీసి ఇందులో వేసుకోండి. ఈ పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ కాకుండా రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు అందుబాటులో పింక్ ఉండే, అందుకే ఈ పింక్ ఫ్లవర్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఇలా పెటల్స్ అన్ని తీసి ఇందులో వేసుకుంటున్నాను. మంచిగా ఫ్లవర్స్ అన్ని ఖరాబ్ అయినా కాకుండా మంచి ఫ్రెష్ తీసుకోండి ఫ్రెండ్స్. అన్ని ఇప్పుడు వేసాను. తర్వాత ఇది కలబంద ఫ్రెండ్స్. కలబంద మన జుట్టుని చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది మంచి మన జుట్టుకి. కలబంద అన్నిట్లలో వాడతాం ఫ్రెండ్స్, మెడిసిన్ లో కానీ దేంట్లో చూసినా కలబంద ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. కలబంద మన హెయిర్ కి కానీ మన బాడీ కానీ చాలా మంచిది. నేను ఇప్పుడు ఇందులో కలబంద యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, కలబంద ఎలా వేస్తున్నాను, అన్ని ఇందులో వేస్తున్నాను. కలబంద వేసాను. తర్వాత కొంచెం ఇంకొన్ని రోజులు మిగిలి అవి కూడా అందులో వేసేసాను.
అన్ని ఆకులు కొన్ని చిన్న చిన్న అవి కూడా అందులో గోరంటాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. అంది చూడండి ఎలా వేస్తున్నాను నేను ఇప్పుడు. మీరు ఈ హెయిర్ ఆయిల్ మన జుట్టుకి చాలా మంచిది ఫ్రెండ్స్. బయట దొరికే హెయిర్ ఆయిల్ అది ఎంత ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, అది ఎంత కల్తీ అవుతుందో తెలియదు. అందుకే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు ధైర్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మన జుట్టు చాలా దొడ్డుగా, గట్టిగా, వైట్ హెయిర్ కూడా తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. ఇలా కొంచెం నేను కలుపుతున్నాను. మనం ఒక 2 గంటల దాకా మరిగించాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా పైకి వస్తుందో, మరిగినాక మరిగినట్టు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. కొంచెం నేను కలుపుతున్నాను. చూడండి హెయిర్ ఆయిల్ కలర్ అనేది కొంచెం ఇలా మారుతుందో చూడండి. ఆకులు కూడా ఇలా మారుతున్నాయి చూడండి. మనం వేసుకునేవన్నీ ఈ విధంగా చేసుకున్నాం. మీకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే ఇవన్నీ మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదు మాకు అవైలబుల్గా లేవు, మేము తయారు చేసుకోలేము అనుకునే వాళ్ళు మాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో మీకు అందుబాటులో ఉంటాం. మీకు కావాలనుకుంటే మేము మీకు ఇంటి దగ్గరికి పంపిస్తాం ఫ్రెండ్స్. చూడండి 2 గంటల తర్వాత ఎలా అయిందో. ఇంకో 2 గంటల తర్వాత ఇలా అయింది ఫ్రెండ్స్. 2 గంటల దాకా మరిగించుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత మన హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ అయింది. ఇందులో నుండి చల్లగా అయిన తర్వాత బాటిల్లోకి పోసుకోవడమే. ఈ విధంగా ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్, లేదా మెసేజ్ చేయండి. బాయ్.